హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్. ఏంటబ్బా ఈమె టీలు ప్రిపేర్ చేయకుండా ఏంటో పుచ్చకాయ కట్ చేసుకుంటుంది అనుకుంటున్నారా? వాటర్ మెలోన్ ఎలా కట్ చేయాలో చూడండి. నేనైతే ఇలా కట్ చేస్తాను, ఈజీగా కట్ అయిపోతుంది. కొంతమంది పుచ్చకాయ కట్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు, చాలా ఈజీగా కట్ చేయొచ్చు నేను చూపించినట్టు. ఇంకా ఇప్పుడు ఈ తొక్కులతో ఏం చేస్తుందబ్బా అనుకుంటున్నారా? అవునండి, ఆ తొక్కులను అయితే నేను నీట్గా వాష్ చేసేసుకొని పైన నల్లగా ఉండే పార్ట్ అంటే గ్రీన్ పార్ట్ తీసేసి దాంతో ఇప్పుడు అంటే పుచ్చకాయ పీల్ తోటి నేను టీ ప్రిపేర్ చేసేస్తున్నాను. పుచ్చకాయ పీల్ని అట్లా పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి ఒక 4 కప్పులు కావాలి అంటే ఒక 2-3 స్లైసెస్ చిన్న పీల్ చేసేసి ముక్కలు వేసేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క, 4 మిరియాల గింజలు దంచేసేసుకొని టీ బాగా మరిగించిన తర్వాత వడకట్టుకొని కొంచెం తేనెతో టీ సర్వ్ చేసుకుంటే టీ చాలా బాగుంటుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పనవసరం లేదండి. ముఖ్యంగా వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. హార్ట్ హెల్త్కి, కిడ్నీ హెల్త్కి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన కిడ్నీ హెల్త్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ సమ్మర్లో మనకి వడదెబ్బ తగలకుండా ఇట్లాంటివి పుచ్చకాయ చాలా బాగా పనిచేస్తుంది కదా. అట్లాగే పుచ్చకాయ తొక్కులను కూడా పడేయకుండా టీని అయితే ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి. ఇలాంటి మోర్ టీ రెసిపీస్ కోసం నా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. మరో స్పెషల్ టీతో రేపు కలుద్దాం. ఇంకెవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే ఇలాంటి స్పెషల్ టీస్ కోసము ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు స్పెషల్ టీతో కలుద్దాం. బాయ్.